బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సార్ మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న ధనుష్ ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తెలుగు రాష్ట్రాలలో 22 కోట్లకు పైగా షేర్ అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ సంక్రాంతికి పోటీలో రిలీజ్ అవ్వడం వలన పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత ధనుష్ కెరీర్ లో ఇప్పుడు ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాయన్ ఆడియన్స్ ముందుకు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ ట్రైలర్ లో మాస్ కంటెంట్ తో బాగానే ఆకట్టుకోవడం పర్వాలేదనిపించే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ నడుమ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. కెప్టెన్ మిల్లర్ మూవీ 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటే ఇప్పుడు రాయన్ మూవీ మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో అటు ఇటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఇప్పుడు సినిమా తెలుగులో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 5.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటే సరిపోతుంది. పోటీలో ఏ సినిమా లేకపోవడంతో ఉన్న ఒకే ఒక డబ్బింగ్ మూవీ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ను కొంచెం తట్టుకొని నిలబడితే బాక్సాఫీస్ దగ్గర రాయన్ మూవీకి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపించి టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ తన కెరీర్ కి కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మూవీ అని చెప్పాలి. తమిళ్లో మంచి బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తెలుగులో ఈ టార్గెట్ ను ఎంతవరకు అందుకొని జోరును చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.